చాలా పెద్ద బ్లెస్సింగ్ విశ్వనాథ్ గారితో వర్క్ చేయడం. ఇప్పటికీ ఆయన సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ దిగులు పడిపోయారు, చాలా దిగాలు పడిపోయారు. చాలా చాలా బాగా. ఎలా స్ట్రిక్ట్ గా ఉండేవారా నీ ఎక్స్ప్రెషన్స్? మీరు కొంచెం టఫ్ క్యారెక్టర్ కదా. మేము చేయాలంటే లేదు, ఆయన చెప్పేది కరెక్ట్గా చెప్తారు, అలాగే చేయాలి. ఎందుకంటే అలాగే చేయాలంటే ఆయన అంత బాగా చెప్తారు. ఎగ్జాంపుల్ లైక్ సటిల్ చేంజెస్ ఉంటాయి. సో లైక్ యూనో ఏదో చేస్తూ ఉన్న తర్వాత ఈ సీన్లో ఏదో ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు మళ్ళీ సరేలే అది కూడా అంటే దానికి ఇప్పుడు నేను చెప్పే దానికి సంబంధం లేదు. సో హీ విల్ యాడ్ సంథింగ్ ఎల్స్ టు గివ్ ద న్యాచురాలిటీ, టు బ్లెండ్ ఇన్. అంటే మనం పని చేసుకుంటూ మాట్లాడినప్పుడు ఒకటే టాపిక్లో అలా చెప్పేసుకుంటూ పోతే వెరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో వెన్ వీ టాక్ ఇప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకేదో తీసుకొస్తాం మధ్యలో. సో అలా తీసుకొచ్చి చేసేటప్పుడు అది నేను ఆయన దగ్గరే చేశాను. అది ప్రతి స్మాల్ థింగ్స్ దగ్గర నుంచి అది నాకొక్కరికి కాదు, అందరి క్యారెక్టర్స్ అలాగే బిహేవ్ చేస్తాయి. బికాజ్ న్యాచురల్గా మనం అలాగే చేస్తాం కాబట్టి. సో ఐఎమ్ థింకింగ్ ఎంత రియల్ కదా ఇది. మనము ఏదో నించుని ఇలా డైలాగ్ చెప్పేస్తాం, పోనీ కొంచెం యాక్ట్ చేస్తాం, ఏదో చేస్తాం, కానీ మధ్యలో we deviate to something else and then come back again and continue our thing. అది ఆయన దగ్గరే చూసా. అవును, కానీ అది న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా చేస్తారు. సో అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ చిన్న ఎక్స్ప్రెషన్స్. ఆయన ఏంటంటే మ్యూజిక్ థెరపీ మీద, ద సినిమా ఇస్ ఆన్ మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్ థెరపీ అనేది అంత నిజం. అవును, ఇట్స్ రియల్. అవును, ఐ బిలీవ్ ఇన్ ఇట్. నాకు మ్యూజిక్ కానీ డాన్స్ కానీ చూడంగానే ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ మూడ్, మ్యూజిక్ అంటే ఇప్పుడు స్వాత సాంగ్ వింటే ఐ గెట్ ఇన్ టు దట్ మూడ్. అండ్ అలా ఆ మూడ్ ఏది క్యారీ చేస్తుందో అది. కొన్నిసార్లు జస్ట్ మ్యూజిక్ వినేసేసి ఏడుపు వచ్చేస్తాయి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. మనం సినిమాలో యాక్టర్స్ కొంచెం అటు ఇటుగా చేసినా కూడా బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఏడుపు వచ్చేస్తుంది కూడా. సో అంత పవర్ ఉన్న మ్యూజిక్. సో మ్యూజిక్ థెరపీ మీద చేస్తుంటే లైక్ ఐ అండర్స్టాండ్. ఆ న్యూఆన్సెస్ చెప్పించేవారు ఆయన. అవును. అండ్ ఇది చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నాను, అంటే ఇది ఏదో అంచనా. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు ఈ సినిమాకి? చాలా తక్కువే అండి. ఎందుకంటే అది కూడా అనేవారు, అంటే మనకి మంచి సినిమాల్లో యూ కాంట్ డిమాండ్. లేదు, చాలా తక్కువే. అండ్ యాక్చువల్లీ మేము అడగలేదేమి, అంటే వాట్ ఐ మీన్ ఇస్ వీ డి నాట్ ఎక్స్పెక్ట్ రావడమే ఒక అవకాశం. అక్కడి నుంచి ఏమి ఇస్తున్నారో వి జస్ట్ ఓకే వి టుక్ ఇట్, అంతే. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అంతే. ఆయన దగ్గర డబ్బులు అంటే ఆయన సినిమాలో చేస్తూ మనం రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి, మనం పెద్ద స్టార్స్ లాగా అండ్ ఫీలింగ్లో అది అందరిది అంటారు ఈ మాట. కన్సిస్టెంట్. దట్స్ వై ఐ వాంటెడ్ టు ఆస్క్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ వాస్. వాళ్ళు ఏమి ఇచ్చారో అది వాళ్ళు ఎంత ఇస్తున్నారో కూడా మాకు తెలియదు ఫైనల్గా ఇచ్చేంత వరకు. సో దట్స్ ఇట్. మేము చేస్తున్నాం, యు డిడ్ ఇట్. అంతే. ఇట్ వాస్ అ వెరీ స్పెసిఫిక్ ఒక జెమ్ లాంటిది మీ కెరియర్లో. చాలా చాలా. ఎన్ని సినిమాలు మొత్తం అయ్యాయి లెక్క పెట్టుకున్నారా? మొత్తం అప్రాక్సిమేట్లీ 50 to 60 ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగులో 40 ఉంటాయి అండ్ అదర్ లాంగ్వేజెస్ అన్నీ కలిపి కొన్ని రిలీజ్ అవ్వనివి అన్నీ కలిపితే అప్రాక్సిమేట్లీ 60 గెస్ట్ రోల్స్ ఇలాంటివి అన్నీ కలిపితే. కానీ అదే ఇప్పటికీ నాకు అదే క్వశ్చన్ మార్క్. 60 సినిమాల్లో వర్క్ చేసిన లయ, when there was so much demand, she made a choice to settle down in life. You think you made the right decision? I think I did. I think I have no regrets about that. Because నా ఏజ్ ఇస్ లెస్, 23. I could have waited. అందుకనే I could have waited and got married later. But కానీ నాకు I was not sure I will get the same kind of person. అంత మంచి పర్సన్ వస్తారు అని నాకు గ్యారంటీ లేదు. అదేనా లేకపోతే ఇంట్లో ప్రెషర్ పడ్డారా కొంచెం? అయ్యో, ప్రెషర్ పెట్టలేదు. నో నాట్ అట్ ఆల్. మా ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ అస్సలు లేదు. ఎలాంటి వాటిలో అస్సలు ఉండదు. బికాజ్ ఇది ప్రెషర్తో చేసే పని కాదు.
అది యా సో ఇట్ జస్ట్ హ్యాపెండ్. మ్యాచ్ వచ్చిన తర్వాత చూసాం. వీ ఆల్సో థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ అ ట్రై. అసలు అనే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే, బికాస్ అన్ని మ్యాచ్ సెటిల్ అవ్వాలంటే చాలా చూస్తాము అని చేస్తాము. సో ఇప్పుడప్పుడే అవ్వదు అన్న థాట్లో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశారు. అది కుదిరిపోయింది. దట్స్ అ ప్రాబ్లం. అంటే నో చెప్పడానికి రీజన్ లేదు. I didn't find any reason. So I understand. No. But of course, God bless your family. చాలా చక్కగా మీరు ఇద్దరు బుజ్జికొండలకి అమ్మగా అండ్ అక్కడ ఒక మంచి భార్యగా ఆ రోల్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఒకలా చూసుకుంటే అందరం ఏవో రకరకాల రోల్స్లో ఉంటాం లైఫ్లోనే. ఇదో రోలు అదో రోలు. కరెక్ట్. ఇది రోల్లో రోలు అది. అవును. వాళ్ళు రోజు కాల్ చేసి మామీ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అని మాట్లాడుతుంటే. పిల్లల పేర్లు శ్లోక, మా అమ్మాయి పేరు శ్లోక, మా అబ్బాయి పేరు వచన్. వచన్. ఓ శ్లోక వచన్. చాలా డీప్గా ఆలోచించి పెట్టాను. అంటే కొంచెం కొత్తగా ఉండాలి అండ్ శ్లోక కొంచెం ప్రాబ్లీ అందరికీ ఉందేమో తెలియదు, కానీ వచన్ మాత్రం నాకు తెలిసి చాలామంది, అంటే నేనైతే వినలేదు. సో అక్కడ ఏం పిలుస్తారు? శ్లోక అంటారా? శ్లోక కరెక్ట్. యా స్లో అని ఓ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ శ్లోక డాన్స్ ఇష్టము దానికి. యాక్చువల్లీ దానికి కాంపిటీషన్స్కి వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు అన్ఫార్చునేట్గా కోవిడ్ తర్వాత కాంపిటీషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది వెళ్తాను ఉంటుంది. అండ్ దానికి లా చేయాలని ఉందని అంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి. యాక్టింగ్ దానికి అసలు తెలియదు కూడా అదేంటో. ఒక సినిమా చేసింది అమర్ అక్బర్ ఆంథనీ అని, చిన్నప్పుడు ఇలియానా రోల్ చేసింది అందులో. ఇట్స్ అ గుడ్ అంటే గుడ్ లెంత్ ఫర్ ద కిడ్స్. మూవీ డిడ్ంట్ డూ వెల్ కానీ బట్ కిడ్స్ రోల్ చాలా బాగుంటుంది. సో అందులో షీ డిడ్ ఇట్. అది అయిపోయాక సో ఏంటంటే దానికి షై కొంచెం, వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఇదేమంటారు అని ఆ షై ఉంది. అది పోతే చెయ్యొచ్చు అంటే, కానీ దానికి ఇంకా ఉంది మరి. ఇంకా షీస్ 14. బట్ ఐ డోంట్ నో. నాకేంటంటే ఒకటి చేస్తే బాగుంటుందేమో. మీలాగే అంటే డస్ షీ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఈస్థెటిక్ ఆర్టిస్టిక్? నో, నాట్ ఫర్. పోలికలు మీలాగే ఉంటుందా? చూడ్డానికా? నాలాగే ఉంటుంది. నా కొంచెం నా బిహేవియరే సాఫ్ట్. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా. ఇదివరకు ఆ టైంలో మనం మరీ చాలా తక్కువ. చాలా స్వీట్గా బుజ్జిగా ఉండేది గొంతు కూడా. ఆన్సర్ కూడా 1-2 లైన్. అవును. ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా. సో అప్పుడు అది అంతే, ఎక్కువ మాట్లాడుతూ కొంచెం క్వైట్గా ఉంటుంది. హలో అని అందరితో మంచిగా ఉంటుంది కానీ బట్ అది ఎక్కువ మాట్లాడదు. సో కొంచెం నాలాగే షై అంతాను, మరి తెలీదు.